ఏపీలో రాజకీయాంశాలు శరవేగంగా మారుతున్నాయి. జగన్ను ఢీకొట్టడానికి అన్ని రాజకీయ పార్టీలు ఏకమవుతున్నాయి. అయినప్పటికీ కూడా జగన్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఎన్నికలకు ఎమ్మెల్యేలను సిద్ధం చేస్తూనే మరోవైపు అభ్యర్థుల వడపోత కార్యక్రమం మొదలుపెట్టారు. ప్రజల్లో వ్యతిరేకత, సర్వేల్లో వెనుక ఉన్న వారికి సీట్లు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలోనే దాదాపు 15 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేసి పార్టీ నేతలకు షాక్ ఇచ్చారు. ఇక రాయలసీమలో కూడా పలువురు అభ్యర్థులను మార్చడానికి జగన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. దీనిలో భాగంగానే కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుకకు జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. వైసీపీలో రాజకీయం ప్రస్థానం మొదలుపెట్టిన బుట్టా రేణుక తరువాత టీడీపీలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్థకం చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి బుట్టా రేణుక ఎంపీగా విజయం సాధించారంటే అది కేవలం జగన్ చరిష్మా వల్లే అనే విషయం అందరికీ తెలిసిందే. టీడీపీలో చేరిన బుట్టాకు ఘోర అవమానమే ఎదురైంది. 2014లో ఎంపీగా గెలిచిన ఆమెకు 2019 ఎన్నికల్లో టికెట్టు లేకుండా చేశారు. దీంతో చంద్రబాబు బుద్ధి తెలుసుకున్న బుట్టా రేణుక సరిగ్గా ఎన్నికల ముందు తిరిగి వైసీపీలో చేరారు. అప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో బుట్టా రేణుకకు జగన్ టికెట్ కేటాయించలేకపోయారు. ఆమె ప్రస్తుతం వైసీపీలోనే కొనసాగుతున్నారు. బుట్టా రేణుక ప్రస్తుతం రాజకీయ నిరుద్యోగిగా కొనసాగుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బుట్టా రేణుకకు సీఎం జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బుట్టా రేణుకను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారు. ఈ ప్రకారం రాబో ఎన్నికల్లో బుట్టా రేణుకకు ఖచ్చితంగా టికెట్ దక్కుతుందని సమాచారం అందుతుంది. ఆమె వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తారని సంకేతాలు అందుతున్నాయి. ప్రస్తుతం ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి చెన్నకేశవరెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వయసు సహకరించకపోవడంతో ఆయన వచ్చే ఎన్నికల్లో దూరంగా ఉండాలని భావిస్తున్నారు. అయితే ఆ సీటు తన కుమారుడికి ఇవ్వాలని చెన్నకేశవరెడ్డి పట్టుబడుతున్నారు. కానీ జగన్ మదిలో మాత్రం అక్కడ నుంచి బుట్టా రేణుకను రంగంలోకి దించాలని చూస్తున్నారని తెలుస్తోంది. బుట్టా రేణుక సొంత గ్రామం కూడా ఇదే నియోజకవర్గంలో ఉండడంతో ఆమె పోటీ చేస్తే గెలుపు ఖాయమని పార్టీ అధినేత భావిస్తున్నారు. ఇదే కనుక జరిగితే బుట్టా రేణుకకు బంపర్ ఆఫర్ దక్కినట్టే అని పార్టీలో చర్చించుకుంటున్నారు. బుట్టా రేణుక విషయంలో మాత్రం జగన్ కొంత సానుకూలతతో ఉన్నట్లుగా తెలుస్తోంది. బుట్టా రేణుకను వచ్చే ఎన్నికల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గం నుండి పోటీ చేయించడానికి కుదరకపోతే కర్నూలు ఎంపీగానైనా పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.